ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తునైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము పైన చదువుకున్న మాటలు దావీదు మాట్లాడినవి. మరి దావీదే ఇలా మాట్లాడితే మరి దేవుడు కూడా ఎలాంటి మనస్సు కలిగి ఉంటాడు కదా. దేవుడు నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే దేవుడు అలాంటి వారిని కనబడినప్పుడు వారి మీద దృష్టిని నిలుపుతాడు. దేవుడు తమను పట్టించుకుంటాడో లేదో అని ఈ యథార్థ హృదయం కలిగిన వారెవ్వరూ అనుమానించవలసిన అవసరం లేదు. ఆయన తప్పక వీరిని గమనిస్తూనే ఉంటాడు. వారిని ముందుకు తీసుకువస్తాడు, వారిని ప్రోత్సాహపరుస్తాడు, వారికి తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. దేవాది దేవుడైన ఆయన వారి మీద దృష్టి నిలుపుతాడు. దేవుడు కోరుకునేది రెండు విషయాలు. ఒకటి, నా యొద్ద నివసించినట్లు అంటున్నాడు. అంటే నమ్మకస్తులైన వారు దేవుని ఇంటిలో నిలిచి ఉండినట్లు అంటున్నాడు. అంటే నమ్మకస్తులైన వారు దేవుని ఇంటిలో ఉంచుకుంటాడు అన్నమాట. వారిని తన స్నేహితులుగా చేసుకుంటాడు కూడా. వారి సాహచర్యంలో ఆయన ఆనందిస్తాడు. మనం ఆయన యొద్ద ఆయన ఎడల సత్యంగా నడుచుకుంటే ఆయన మనకు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం నమ్మకస్తులుగా ఉండడానికి అధికమైన వెల చెల్లించాల్సిన వచ్చింది. అప్పుడు మన ప్రభువు ద్వారా అధికమైన ప్రతిఫలం దొరుకుతుంది. ప్రభువు నిత్యం మనుషుల ద్వారా ఎంతగానో విసర్జింపబడతామో అంతగా మనల్ని ప్రభువు స్వీకరిస్తారు. రెండోదిగా, వారు నాకు పరిచారకులగుదురు అని దేవుడు చెప్పారు. ఎవరైతే కుయుక్తులు కుతంత్రాలను ఆశించుకుంటారో, ఎవరైతే దేవుని ఎడల, ఆయన వాక్యం ఎడల, ఆయన సిలువ ఎడల నమ్మకస్తులుగా ఉంటారో వారిని ఆయన తన మహిమార్థమై వాడుకుంటాడు. అలాంటి వారు రాజుతో పాటు ప్రత్యేక బృందములో ఉంటారు. వారు ఆయన గొప్పతనములో పాలు పొందే పరిచారకులుగా ఉండి రాజు ఘనతకు పొందుతారు. ప్రభు సహచర్యం, ప్రభు పరిచర్య అనేవి నమ్మకస్తులమైన వారికి జీతముగా ఇవ్వబడతాయి. ఆయనతో పాటు ఉంటూ ఆయన పరిచర్యలో నమ్మకమైన పాత్రలకు ఉండేటట్లుగా ఆయన సహాయాన్ని కోరుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకొనడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము మా యొక్క జీవితంలో నమ్మకస్తులుగా ఉండి మీరిచ్చే ప్రతి ఆశీర్వాదానికి, పరలోక భూ సంబంధమైన ఆశీర్వాదాలకి పాత్రులగునట్లుగా మీ లేఖనాన్ని బట్టి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని మీ లేఖనం చెప్తుండగా మేము నమ్మకమైన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగనే వివాహములు కాని వారికి అవుటకు, గర్భఫలములు లేని వారికి గర్భఫలములు అనుగ్రహించమని,
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతిమని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలిమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి మీరు విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీయు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.